మొన్న ఇంట్లో ఒక సినిమా చూసిన. కెమెరా ఎక్కడెక్కడనో తిప్పుతున్నారు. కెమెరా ముంగడికి పోతా ఉంటుంది. సడన్గా వెనకకెళ్ళి ఎవరో వచ్చి మీద పడ్డట్టు ఒకటే పారి వెనకకు తిరుగుతుంది. అది చూస్తే మీది పానాలు మీదనే పోతాయి. చూసుడు అయిపోయాక ఈ సినిమా ఎవరు తీసిందని మా నాయనని అడిగితే రామ్ గోపాల్ వర్మ అని చెప్పిండు. కానీ ఆ వెనక గీ ముచ్చట చూసినాక వర్మ సినిమాను మించిపోయింది పోర్రి. రామ్ గోపాల్ వర్మ సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి పోన్రి. మన ప్రజాపాలనలా ఇందిరమ్మ ఇండ్ల సినిమాలా ఇగో ఇది చూడుర్రి. వీళ్ళది మహబూబాబాద్ జిల్లాలున్న రేపోని అనే ఊరు. మరి గీ రోడ్డు మీద ఎందుకు ధర్నా చేస్తున్నారని చూస్తున్నారా? వీళ్లకు అప్పట్లో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చేతులతోని స్వరూప అనే టైమకు ఇందిరమ్మ ఇల్లు కాగితం ఇచ్చిందట. ఆఫీసర్లు వచ్చి పని మొదలు పెట్టుకోండి చెప్పిందట. సక్కదనాల షెయిపాటి మాకు ఇల్లు ఇచ్చిందని సంబురంలా పనులు మొదలుపెట్టి బేస్మెంట్ కూడా కట్టుకున్నారు. అదే జాగల అంతకు మొదలున్న పాత గుణ పెంకులింటిని కూలగొట్టి మరి పనులు మొదలు పెట్టిండ్రు. కానీ 2 నెలలు అవుతున్నా పైసలు ఇస్తలేరట. ఇదేందని అడిగితే మీ ఇల్లు రద్దయిందని చెప్పిండ్రట ఆఫీసర్లు. ఇక కోపంతో వచ్చి ఇట్లా ఖమ్మం పోయే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు. ఇక్కడ ఒక్కడనే కాదుల్లో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇదే కథ నడుస్తున్నది. ఇల్లు వచ్చిందని కాగితం ఇస్తున్నారు. పాత గోడలు కూలగొట్టినాకొచ్చి మీ ఇల్లు క్యాన్సిల్ అయిందని రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంకో దిక్కేమో మన ముఖ్యమంత్రి సారు ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్లు చేస్తున్నాడు. గొప్పలు మంచిగానే ఉన్నాయి గాని రోడ్డున పడ్డోళ్ళ పరిస్థితి ఏంది సార్ అంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. సర్కారోళ్ళేమో పేదోళ్ళందరికీ ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారు. నిజంగానే కాగితాలు ఇస్తున్నట్టున్నారు గాని ఆ వెనక ఇట్లా గుంజుకుంటున్న ముచ్చట మాత్రం బయటికి చెప్తలేనట్టున్నారు.